ఒకరోజు అడవిలో ఒక జింక రెండు సింహాల పక్కనే నడుస్తూ వెళ్తోంది. దగ్గరలో నిలబడి ఉన్న ఒక వృద్ధ ఏనుగు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. అది జింకను అడిగింది, ఇంత ప్రమాదకరమైన సింహాల పక్కన నువ్వు నడుస్తున్నావు, నీకు భయం లేదా? జింక చిరునవ్వు నవ్వుతూ చెప్పింది, కొన్ని సంవత్సరాల క్రితం ఒక సింహి చనిపోయింది. ఆమెకు 2 చిన్న పిల్లలు ఉన్నాయి. వాళ్లు చాలా ఆకలితో బాధపడుతున్నారు. నేను వాళ్లను నా పిల్లలలా చూసుకున్నాను. వాళ్లకు ఆహారం పెట్టి పెంచాను. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. అడవిలో అందరికీ తెలుసు, వాళ్ల తల్లికి ఎవరూ హాని చేయకూడదు. ఆ మాటలు చెట్టు మీద కూర్చుని ఉన్న ఒక చిలుక విన్నది. చిలుక మనసులో అనుకుంది, నేను ఇలా ఎవరినైనా సహాయం చేసి గౌరవం సంపాదించాలి. అప్పుడే నేలమీద గాయపడిన ఒక పాము కనిపించింది. పాము శరీరంలో ఒక ముల్లు గుచ్చుకుని ఉంది. చిలుక వెంటనే కిందికి ఎగిరి వచ్చి ఆ ముల్లును తీసేసి పాముకు సహాయం చేసింది. కాని పాము కోలుకున్న వెంటనే ఆ చిలుకను బలంగా కాటువేసింది. గాయపడ్డ చిలుకను చూసిన ఏనుగు దగ్గరకు వచ్చి అడిగింది, ఏమైంది? నీకు ఇలా ఎలా గాయమైంది? చిలుక బాధగా చెప్పింది, జింక కథ విని నేను కూడా సహాయం చేయాలనుకున్నాను. అందుకే పాముకు సహాయం చేశాను. కాని అది నన్నే కాటేసింది. ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు ఏనుగు జ్ఞానంగా చెప్పింది, నీ దయను విలువైన వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. విషపూరిత స్వభావం ఉన్నవారికి సహాయం చేస్తే వాళ్లు మనల్ని గాయపరచడమే చేస్తారు. నీతి: మన దయను విలువైన వారికి చేయాలి. మన మంచితనాన్ని గౌరవించని వాళ్లపై మన హృదయాన్ని వృధా చేయకూడదు.